జీసీడీఎం ప్రేమ స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైనటువంటి జీసీడీఎం పరిచర్యలో ఉన్నటువంటి వారికందరికీ, అలాగనే దైవ కృపాస్వరం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికి కూడా సమాధానం కలుగును గాక. మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానించే అద్భుతమైనటువంటి గడియ, అద్భుతమైనటువంటి స్వరం, ఆత్మీయ స్వరం. ఈ కార్యక్రమాన్ని కొరకై మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు ధన్యవాదం తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆరాధన సమయాన్ని మనం ఉపయోగించుకుందాం. ఈ డివోషన్ టైంని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాట్లాడే దేవుడవు, సమస్త అధికారములకు కారకుడవు. మహిమా ప్రభావం నీకే తెలియజేస్తున్నాం. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మా హృదయానికి పరిపూర్ణమైనటువంటి వివేచన, ఆలోచన కల్పించమని, నీ ఆత్మలో మమ్మల్ని బలపరచమని యేసు నామమును ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీకందరూ శుభములు. ఇప్పటి వరకు ప్రియులరా, మనమందరము యేసు క్రీస్తును గూర్చిన దైవత్వం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క దైవ కృపాస్వరము అనే కార్యక్రమంలో ప్రత్యేకంగా యేసు క్రీస్తు దైవత్వాన్ని గురించి ప్రకటన చేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో దేవుని గూర్చిన విషయాలు, లేఖనాలు అనేక రీతిగా వ్రాయబడింది. దేవుడు తనకు తానుకే ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన వాక్యంలో ఏదైతే బైబిల్ ఉంది, 66 పుస్తకాలు పరిశుద్ధాత్మ ద్వారా లిఖించబడింది అని మన విశ్వాసం. ఎందుకునంటే ఒక పుస్తకం ఇంకో పుస్తకానికి లింక్ ఉన్నది, సంబంధాలు ఉన్నది. సంబంధం లేకుండా ఏది లేదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి గురించి వివరించే పుస్తకమే బైబిల్. దేవుని కుమారుడని యేసు క్రీస్తుని గురించి బయలుపరిచే ఏకైక గ్రంథమే బైబిల్. బైబిల్ ఉన్నటువంటి సత్యాన్ని, దేవుడు గురించి ఏమని మాట్లాడుతున్నదో బైబిల్ చెప్పాలి. మనకు నచ్చినట్లుగానో, లేకపోతే మనకి ఏదైతే అర్థమైందో అదే చెప్పాలనో అని లేదో. దేవుని వాక్యంలో ఏది మాట్లాడుతుంది అదే మనం మాట్లాడాలి. దేవుడు మాట్లాడితే మనకు జ్ఞానం వస్తుంది. అందుకే దేవుడు మాట్లాడినాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభువుని గురించి ఈ లోకంలో చాలా మందికి అది కొంతమందికి ఏమో అర్థం కాదు, మరి కొంతమంది ఏమో అది చిన్నవాడుగానే, లేకపోతే దేవుని కుమారుడు మాత్రమే, అతనికి అధికారాలు లేవు అని కొంతమంది అర్థం చేసుకుంటున్నారు. పూర్తిగా వాక్యం అర్థం చేసుకోవాలంటే 66 పుస్తకాల్లో ఉన్నటువంటి బాంధవ్యాన్ని, లేకపోతే సంబంధాన్ని, లేకపోతే ఆత్మీయ తీగ ఒకటి ఉన్నది. ఆ ఆత్మీయ తీగ సంపూర్ణత మనకు అర్థమైతే తప్పనిసరిగా యేసుక్రీస్తు ఎవరో మనకు అర్థమవుతాడు. నేను ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని నేను ఎలా అర్థం చేసుకోగలిగాను అనంటే, ఇశ్రాయేలుల దేవుడు తండ్రి అయిన దేవుడు అని వారికి పరిచయం చేయటం జరిగింది. మరి అనుజనులకు, నేను కూడా ఒక జనాంగం నుండి వచ్చిన వ్యక్తిని, అంటే క్రైస్తవేతరుల్ని, ప్రత్యేకంగా యూదేతరులని వారు అన్యులు అంటారు. నేను కూడా అన్యుణ్ణి. అంటే మనం యూదులం కాము, యూదులు కాని వారిని అన్యులు అని చెప్పడం జరిగింది. లేకపోతే వేరే జనాంగం నుండి వచ్చిన వారు అని చెప్పబడింది. అందుకే వాక్యమంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి, యూదుల గురించి ఎక్కువగా మాట్లాడబడింది. యూదులకేమో తండ్రైన దేవుడు గురించి ప్రత్యక్షత పరిచయం చేయడం జరిగింది. అనుజనులకేమో యేసు క్రీస్తుని గురించి తెలపబడింది. యూదులకేమో తండ్రైన దేవుడు అనేటువంటి పరిచయం నుండి యేసు క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. అనుజులమైన మనమందరం యేసు క్రీస్తు ద్వారా దేవుని గురించి తెలుసుకోవాలి. అసలు దేవుడు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఇన్ని రకాలుగా ఆయన ఎలా ఉపయోగపడతాడు,
ఆయనకి అన్ని అధికారాలు ఉన్నాయా, లేకపోతే కొంత మాత్రమే ఉన్నదా, బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది మనం క్లుప్తముగా లేదా ఒకతాటిగా తీసుకుని వచ్చి మాట్లాడుకుంటే తప్ప మనకు పూర్తిగా అర్థం కాదు. కనుక యేసు క్రీస్తు గురించి అనేక రీతిలుగా బైబిల్ వ్రాయబడింది. ఆయన ఒక కోణం సంబంధించిన వాడు కాదు, ఆయనకు అనేక రీతులుగా ఆయన ఉన్నటువంటి వాడు. యేసు క్రీస్తుని ఒక ప్రవక్తగా ప్రకటించడం జరిగింది, మనుషు కుమారుడిగా ప్రకటించడం జరిగింది, దేవుని కుమారుడిగా ప్రకటించడం జరిగింది, రాజుగా ప్రకటించడం జరిగింది, ఒక వాక్యముగా ఆయన ఉన్నాడు, ఒక యాజకుడుగా ఆయన ఉన్నాడు, అలాగనే ఆయన ఒక దాసుడుగా కూడా కనబడుతున్నాడు, ఆయన దేవుడు పంపిన ఒక సేవకుడుగా కనబడుతున్నాడు, అలాగనే ఇశ్రాయేలుకు బోధకుడుగా వ్రాయబడింది, అలాగనే రక్షకుడుగా మాట్లాడబడింది, పాపులు విమోచకుడుగా వ్రాయబడింది, అలాగనే తండ్రితో సమానంగా ఉండేవాడుగా వ్రాయబడింది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో చూస్తున్నప్పుడు ఆ శిశువుకి రాజ్యభారము ఉన్నది అని వ్రాయబడింది. అలాగనే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగా తండ్రి. కుమారుని గురించి ఇలా మాట్లాడటం ఏంటి? ఇది మనం మాట్లాడలేదు, లేఖనమే తెలియజేస్తుంది, వాక్యమే తెలియజేస్తుంది. కనుక దేవుని వాక్యం పరిపూర్ణంగా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు దేవుడని తనకు తానుగా బయలుపరచుకోలేదో, అంటే నేనే దేవుడు అనే మాట వాడలేదు, కానీ దేవునికి ఉండవలసినటువంటి ప్రతి రీతులుగా ఆయన గురించి వ్రాయబడింది, తెలపబడింది, ప్రకటించబడింది. కనుక యేసు ప్రభువారు గురించి చాలా అద్భుతంగా ఇక్కడ వ్రాయబడింది. ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు యోహాను సువార్తలో నుండి 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయము 35 వచనంలో ఒక సంఘటన ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన ఉంది, అది మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 35వ వచనం. ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన సర్వాధికారి ఉన్నాడు. యేసే సర్వాధికారి. యోహాను సువార్తలోనే యేసుక్రీస్తు దైవత్వం గురించి చాలా విధాలుగా వ్రాయబడింది, తెలపబడింది, సువార్త ప్రకటించబడింది. యేసుక్రీస్తు దైవత్వం గురించి ఇక్కడ చెప్పబడింది. కనుక ఇక్కడ వ్రాయబడింది ఇలాగా 35వ వచనములో, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. ఇది ప్రభువే మాట్లాడుతున్నాడు, లేదా దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఏంటంటే తండ్రి ఉన్నాడని, కుమారుడు ఉన్నాడని, మరొక వ్యక్తి ఉన్నాడని, ఆయన ఆదరణకర్తని వాక్యమే తెలియజేస్తుంది. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటిగా ఉన్నారని బైబిల్ మాట్లాడుతుంది. ఈ విషయం చాలా మందికి అర్థం కాక, యేసు నేను దేవుడని అన్నాడా, అనకపోయినప్పుడు మన దేవుడని మనం ఎలా నిర్ధారణ చేయగలుగుతామని అంటే వాక్యమే చెప్పాలి. వాక్యము చెప్పనిది మనం మాట్లాడలేం. కనుక కనిపించని దేవుడు, గమనించిన వాక్యం ఏం మాట్లాడుతుందంటే, ఇశ్రాయేలు కాలంలో కూడా దేవుడు తండ్రి స్వరం వినబడలేదో, తండ్రిని చూచి ఉండలేదో, తండ్రిని చూచిన వాడు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన అద్వితీయ కుమారుడు అని వ్రాయబడింది. అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించబడింది. ఒక కోణంలో మనం చూడలేం, అన్ని కోణాల్లో మనం చూడగలిగితేనే అర్థమవుతుంది. కనుక ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, తండ్రి కుమారుని ప్రేమించాడో, రెండవది కుమారునికి సర్వ అధికారము అప్పగించాడు. యేసు తండ్రితో సమానం కాకపోతే సమస్తం అప్పగించటం ఏంటి? ఇది దైవత్వంలో ఉన్నటువంటి కుటుంబం. తండ్రి కుమారుడు వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది, ఇద్దరు కలిసి ఉన్నట్లుగా కూడా తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు వారు ఒక శిష్యునితో ఎలా అన్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. అంటే నన్ను చూచిన వాడు దేవుణ్ణి చూచి ఉన్నాడు అని భావన వస్తుంది. అందుకే అన్యజనులకి యేసు దేవుడు,
చాలా మంది జీవితాల్లో దర్శనం రూపంగా యేసే కనబడుతున్నాడు. నిజమైన దేవుడు ఉంటే నన్ను దర్శించని, నా కష్టాలు, నా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఈ రోజు నా జీవితాన్ని నేను అంతం చేసుకుంటాను, దేవుడైన వాడు ఉంటే రమ్మని చెప్పండి, ఉంటే నన్ను దర్శించనంటే వెలుగు రూపంలో స్వరం ఇచ్చి మాట్లాడిన దేవుడే యేసు ప్రభువారు. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. వేరే వేరే రాష్ట్రాల్లో, వేరే వేరే దేశాల్లో, వేరే వేరే ప్రజల్లో నుండి దేవుడు ఎన్నుకుంటుంటూ వారిని తన స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు. కనుక యేసే సర్వాధికారము కలిగి ఉన్నవాడు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం అంటాడు, భూమి మీదను పరలోకం మీదను సర్వాధికారం ఇవ్వబడింది. ఏంటి మాటలు? యేసు ప్రభువారికి సర్వ అధికారములు కలిగి ఉన్నది. అలాగనే ఈ యోహాను సువార్తలో నుండే 5వ అధ్యాయంలో ఇలా వ్రాయబడింది. అది చాలా అద్భుతమైన మాట. అది ఇలా అంటున్నాడు, 5వ అధ్యాయం 21వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించును, తాను చెయ్యి వాటి నెలను ఆయన అగుపరుచుచున్నాడు. 22-23 వచనం, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరును కుమారుని గణపరచవలనని. అలాగనే తీర్పు తీర్చుటకు కుమారునికి సర్వాధికారం ఇవ్వబడిందని ఇక్కడ వ్రాసి ఉన్నది దేవుని వాక్యం. అంటే యేసు ద్వారానే తండ్రిని గణపరచగలుగుతాం. అద్భుతం. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సృష్టికి సర్వ అధికారములు యేసుకి అప్పచెప్పబడింది. యేసు తండ్రితో సమానుడు కాకపోతే అధికారము ఇవ్వబడదు. తండ్రి మహిమ కుమారునితో పంచుకున్నాడు కనుక తండ్రి కుమారుడు సమానంగానే ఉన్నారు. ఇది అద్భుతమైనది. కనుక యేసు వార్త సర్వలోకానికి ప్రకటించబడాలి. యేసు వార్త విన్న ప్రతి ఒక్కరూ పాపాలు క్షమించబడతాయి, స్వస్థతలు కలుగుతాయి, నెమ్మది కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది. మరణించిన వారు కూడా సైతం వారు లేపబడతారు యేసులోనే. అందుకే యేసుకు సర్వాధికారం ఇవ్వబడింది. తీర్పు తీర్చటానికి, మరణించిన వారిని మరలా తిరిగి లేపటానికి యేసుకు అధికారం ఇవ్వబడింది. కనుక యేసే దేవుడు, యేసు దైవము కలిగిన వాడొక్కడే. కనుక మరణము గెలిచిన వాడు ప్రభువే. కనుక మీ జీవితానికి అధికారి ఆయనే. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, మీ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చును, ఎన్నో కష్టాలు ఉండవచ్చును. సమస్త అధికారం కలిగిన యేసు నామమున రండి, విశ్వసించండి, స్వస్థత పొందండి, ఆనందం పొందండి, మీ ఆత్మకు శాంతి సమాధానాన్ని పొందండి. ప్రభు దగ్గర రావటం, ప్రభు నేను పాపి, నన్ను క్షమించమని నీవు అడిగితే నీకు సమాధానం ఇస్తాడు, నీకు ఆదరణ కలిగజేస్తాడు. చిన్న ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మాటలు వింటున్నటువంటి నీ కుమారుల కుమార్తెలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. వారి అక్కర్లను తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త అధికారములు కలిగి ఉన్నవాడా, ఎవరెవరు అక్కర్లు ఏమైనదో ఎరుగున్న దేవా, వారి అక్కర్లను తీర్చమని, వారికి సమాధానం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. యేసు వార్త చాటెదాం రమ్ము సోదరా.